మనిషిని బట్టి డబ్బు విలువ మారుతుందంటే ఏమో అనుకున్నాను గానీ, నిన్న ఒక రీల్ చూస్తే అర్థమైంది నాకు. నా బోటమ్మ వాళ్ళ కూతురుకో 500 ఇస్తే పోయి పిజ్జా తిని సగం పిజ్జా అక్కడే వదిలేసి 500 వాళ్ళకి కట్టేసి ఇంటికొచ్చింది. నీ బోటమ్మ వాళ్ళ పని మనిషికో 500 ఇస్తే అందులో 60 రూపాయలు ఇంటికెళ్ళడానికి బస్ ఛార్జీలు పెట్టుకుంది. 150 రూపాయలు పెట్టి మనవడికో డ్రెస్ తీసుకుంది. ఓ 40 రూపాయలు పెట్టి బొమ్మ కూడా తీసుకుంది. ఓ 50 రూపాయలు గుళ్ళో ఇచ్చి ఇంట్లో అందరి పేరు మీద అర్చన చేయించింది. ఓ 50 రూపాయలు పెట్టి ఇంట్లో అందరికి స్వీట్స్ తీసుకుంది. వాళ్ళ అబ్బాయికి ఓ 50 రూపాయలు పెట్టి బెల్ట్ తీసుకుంది. వాళ్ళ అమ్మాయికి ఓ 25 రూపాయలు పెట్టి గాజులు తీసుకుంది. మిగిలిన 75 రూపాయలతో పిల్లలకి పుస్తకాలు, పెన్సిళ్లు, పెన్నులు కూడా కొనిచ్చింది. అందరూ డబ్బు సంపాదించడమే గొప్ప అనుకుంటారు కానీ కానే కాదు. ఆ డబ్బుని ఖర్చు పెట్టే విధానం ఉంటది చూసారా, అందులో ఉంటది అసలైన గొప్పతనం. ఇవాళ రూపాయి వచ్చింది, రేపు కూడా వస్తుంది కదా, ఇవాళ ఖర్చు పెట్టుకుంటే పోయేదే ఉంది. ఇలా అనుకుని డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు. ఓ 10 రూపాయి పక్కన పెట్టుకోండి, రేపు రూపాయి వస్తే రూపాయిన్నర అవుతుంది కదా. కర్మగాలి రేపు ఆ రూపాయి రాలేదనుకోండి, ఈ 1/2 రూపాయి కనీసం రేపటి వరకైనా మనల్ని కాపాడుతుంది కదా. ఏమంటారు? వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.